ఆయన హ్మ్. ముందు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నాడు, యువరాజ్యంలో ఇచ్చేశాడు, 18 సీట్లు గెలుచుకున్నారు. అయితే చిరంజీవి గారు ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు పొలిటికల్ స్పేస్ లేదు. 2 ఉద్దండులు ఉన్నారు అక్కడ. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు. అవును. వీళ్ళిద్దరి మధ్య ఆయన ఒక పొలిటికల్ పార్టీ ఆవిర్భావం చేశాడు. వేరే తమిళనాడుకి వచ్చేటప్పుడు మీరు చూడండి. స్టాలిన్ ఏ ఫ్యాక్టర్‌తో ఇబ్బంది పడుతున్నాడు. జయలలిత లేదు అన్నా డీఎంకేకి. ఇలాంటి టైంలో విజయ్ అనేవాడు ఒక పాపులర్ హీరోయిన్ క్యారెక్టర్ కదా! అవును. నేచురల్‌గా అతనికున్న బేస్. హ్మ్. సో, ప్రజల్లో మార్పు. ఇవన్నీ కలిసి విజయ్‌కి 100 రకాలైన కారణాలు అన్నీ అతని గెలుపుకి. అదర్‌వైజ్ ఆయనకు పార్టీ స్ట్రక్చర్ లేదు. ఒక ఈ విధానం లేదు. ఒక ఎలక్షన్ మిషనరీ లేదు. ఏమీ లేదు. ఇంత అనూహ్యమైన ఫలితాలు సాధించగలిగాడు అనంటే ఖచ్చితంగా అక్కడ ప్రజలు మార్పును కోరుకున్నారు. 2 ద్రవిడియన్ పార్టీస్‌ని కాదన్నారు. సో, మూడో ద్రవిడియన్ పార్టీ తమిళ్ సెంటిమెంట్స్‌ని గౌరవించే వ్యక్తి కావాలనుకున్నారు కాబట్టి ఈరోజు విజయ్ ఒక అద్భుతమైన విజయాన్ని తమిళనాడులో మళ్ళీ రీరైట్ చేయగలిగాడు. సినీ గ్లామర్ పాలిటిక్స్‌ని మళ్ళీ ముందుకు తీసుకురాగలగడంలో సక్సెస్ అయ్యాడనేదైతే స్పష్టమవుతుందండి. రవికుమార్ గారు ఇక్కడ పశ్చిమ బెంగాల్ రిజల్ట్స్ ఒకసారి చూసినట్లయితే మమతా బెనర్జీ బ్రాండ్‌ను తట్టుకొని బెంగాల్‌లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి? అక్కడ ఏమేమి అంశాలు కలిసొచ్చాయి? వెస్ట్ బెంగాల్ ఈజ్ ఆల్‌టుగెదర్ డిఫరెంట్ అండి. వెస్ట్ బెంగాల్‌లో మనం చెప్పాల్సిందేంటంటే బీజేపీకి, సంఘ్‌కి ఆద్యుడైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మస్థలం వెస్ట్ బెంగాల్. రవీంద్రనాథ్ ఠాగూర్, వందే మాతరం లాంటి అద్భుతమైన దేశభక్తి భావాలు కలిగిన వ్యక్తులు ఉన్న సమాజం వెస్ట్ బెంగాల్. వాళ్ళ తాలూకా ఐడెంటిటీ, వాళ్ళ కల్చరు, హ్మ్. వాళ్ళ తాలూకా ఆహారపు అలవాట్ల నుండి ఇవన్నీ గూడా ఆల్ టుగెదర్ మన ఇండియన్ కల్చర్‌లోనే డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి రాష్ట్రంలో ఏదైతే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కావచ్చు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల విషయంలో కావచ్చు, మమతా బెనర్జీ ముస్లిమ్స్ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పి అక్కడ హిందూ సెంటిమెంట్ అంతటిని కూడా కన్సాలిడేటెడ్ చేసి హిందూ ఓటర్స్ ని కూడా తమ వైపుకు తిప్పుకునేలా ఒక ప్రయత్నం. మోరోవర్ మమతా బెనర్జీ చేసిన అతిపెద్ద తప్పిదాలు తన అవును. అపోజిషన్ లేకన్నా వామపక్షాలైనటువంటి సిపిఎం, సిపిఐని పూర్తిగా నిర్మూలించేసి అణగదొక్కేసిన క్రమంలో వాళ్లకు ఇంకొక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీ కావాలి కాబట్టి అది కాంగ్రెస్ కాదు, అధికారంలో లేదు కాబట్టి వాళ్ళందరూ బీజేపీ వైపు మొగ్గు చూపడం. ఆ క్యాడర్ స్ట్రెంగ్త్ తో 2021లో 77 సీట్లు బీజేపీ గెలుచుకొని ఈ రోజు ఆ 77ని 177గా ప్రూవ్ చేసుకుంటుంది. హ్మ్. సో ఖచ్చితంగా బీజేపీ వ్యూహం అనేది భారతదేశంలో మనం గత 15 ఏళ్లుగా చూస్తున్నాం. నిరాటంకంగా గెలుస్తూ ఉంటాయి. ప్రతి ఎలక్షన్ ని కూడా వాళ్ళు గెలుస్తూ ఛాలెంజ్ గా తీసుకుంటారు. అలాంటిది వెస్ట్ బెంగాల్‌లో వాళ్ళకి మూలాలు లేవు. వాళ్ళ తాలూకా పార్టీ తాలూకా స్టామినా లేని స్టేట్‌లో గూడా వాళ్ళు ఈరోజు ఇంత మార్జినల్ విక్టరీ సంపాదించుకోగలిగారు అనంటే ఒక విధంగా మంచిదనే అనుకోవాలి. రెండో సైడ్ ఏంటంటే మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు గూడా ఆలోచించుకోవాల్సిన విషయం. హ్మ్. ఏంటి లా అండ్ ఆర్డర్ సమస్య కావచ్చు, అక్కడ ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ కావచ్చు, అవును. కరప్షన్ ఎలిగేషన్స్ కావచ్చు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు, ఇవన్నీ గూడా విపరీతంగా తన మీదకి 15 ఏళ్లలో తన మేనల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీ మీద ఆరోపణలు ఇవన్నీ ఉక్కిరిబిక్కిరి చేసేసాయి ఆమెని. ఆల్ ఆఫ్ సడెన్ బీజేపీ వచ్చి ఆహ్, ఆ రాష్ట్రం మీద దండయాత్ర చేసినట్టుగా 2,20,000 మంది ఈ సెంట్రల్ ఫోర్సెస్‌తో, బెటాలియన్స్‌తో ఎస్ఐఆర్ ఒకవైపు వీళ్ళందరూ ఒకవైపు ఎలక్షన్ సిస్టమ్‌నే కంట్రోల్ చేస్తూ అత్యధికంగా పోలింగ్ శాతాన్ని నమోదు చేసుకున్న రాష్ట్రం కూడా వెస్ట్ బెంగాలే కాబట్టి హ్మ్. ఆల్ టుగెదర్ ఇట్స్ ఇన్ ఎ డిఫరెంట్ ఎలక్షన్ కంపేర్డ్ టు ఎర్లియర్ ఎలక్షన్స్ అండి. అయితే రవికుమార్ గారు ఇక్కడ ఎన్నికల ఫలితాలపైన మమతా బెనర్జీ ఒక కీలక ప్రకటన చేశారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి టీఎంసీ నేతలు వెళ్లకూడదని సూచించారు. ఇంకా చాలా రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉందని మమతా బెనర్జీ తెలుపుతున్నారు. 70 నియోజకవర్గాల వివరాలు ఈసీ వెల్లడించలేదంటూ తుది ఫలితాలు తమ వైపు ఉంటున్నాయంటూ మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇలాంటి ప్రకటనల్ని? రవికుమార్ ఒకటండి గారు. మమతా బెనర్జీకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్, సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ మీద మోస్ట్ క్లారిటీ ఉంది. ఫస్ట్ ఫేజ్ అనేది బీజేపీ తాలూకా బేస్. గతంలో గెలిచిన 77 స్థానాల్లో 61 స్థానాలు, 63 స్థానాలు, 64 స్థానాలు సారీ బీజేపీ గెలుచుకుంది 2021